నరేంద్ర మోదీ గారు మొన్న ఆదివారం రోజు బెంగళూరులో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన్ని చంపడానికి లేదా ఆ శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడానికి జిల్టెన్ స్టిక్స్ను ఉపయోగించి ఇక్కడ పేలుడికి సంభవించడానికి ప్రయత్నాలు చేసినట్లుగా ఇప్పుడు ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేసింది. ఈ ఎన్ఐఏ దర్యాప్తులో భయంకరమైనటువంటి నిజాలు, మొత్తానికి పెద్ద అలజడిని సృష్టించడానికే ఈ స్టిక్స్ని అయితే ఇక్కడ ఉపయోగించారు అన్న విధంగా అయితే ఎన్ఐఏ ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో చెబుతుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీనివాస గౌడ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అందులో ఒక నిందితుడు దొరికాడు, ఇంకొకరిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఏ విధంగా ఉందో చూడండి. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా ఎంత మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీని పర్యవేక్షించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారిని చంపాలని ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులకి ఆ ఆలోచన ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు సపోర్ట్ చేస్తాయి. అది అధిష్టానంకే తెలియాలని ఏం లేదు. నేను అది ఈరోజు ఒకడు దొరికాడు, ఇంకొకరిని కూడా పట్టుకోవాలి, వాడే అసలైనటువంటి వాడు. ఇప్పుడు వీడి నోరు కూడా ఇప్పిస్తా. జిలిటెన్ స్టిక్స్ అంటే ఇలా ఉంటాయి. ఇవి పేలుడు పదార్థాలు. ఇవి పెద్ద పెద్ద మైనింగ్లో ఉపయోగిస్తూ ఉంటారు, లేదా కంకర ఉన్నటువంటి ఒక పెద్ద మట్టిని, లేదా మీరు గనుల్లో చూసుకున్నట్లయితే వీటి పేలుడిని ఉపయోగించి ఆ గనుల్ని ముక్కలు చేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రయాణించేటటువంటి మార్గంలో ఈ జిలిటిన్ స్టిక్స్ ఎందుకు దొరికాయి అనేది ఇప్పుడు చాలా పెద్ద సంచలనం అవుతుంది. ఇక్కడే కాదు, చాలా చోట్ల ఆయన మీద కుట్రలు జరుగుతున్నాయి. మరి దీన్ని కూడా ఎలక్షన్ స్టంట్ అనుకునే వెధవులు కొంతమంది ఉన్నారు. మరి ఎలక్షన్లు అయిపోయినాయి కదా, 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఎవడైనా పెట్టడు కదా, కాబట్టి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆయన మీకు నచ్చినా నచ్చకపోయినా మనకి ప్రధాని కాపాడుకోవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒక ప్రధాని అంటే అది మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే రేపు ఇంకెవరైనా కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు. నేను కాంగ్రెసా బీజేపీ అనడం లేదు. దేశానికి అధ్యక్షుడిని చంపడానికి కుట్రలు జరుగుతున్నాయంటే విదేశీ శక్తులు లేకుండా జరుగుతాయా? అన్ని శక్తులు ఉంటాయి. ఇప్పటికే బెంగాల్ మన చేతికి వచ్చినందుకు ఎంతోమంది మండిపోతూ ఉన్నారు.